ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన అమూల్యమైన దేవుని యొక్క మాటను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, ఇదిగోనైనా ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని ఆహ్వానించుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడండి అయ్యా. నేను ప్రతి గృహాన్ని మీరే దర్శించండి అయ్యా. ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని నీ కృపగల హస్తాలతో దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన ప్రతి అవసరత నీ మహిమేశ్వరంలో తీర్చమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మాటలు సిద్ధపరచుకొని నా యొద్దకు రండని ప్రభు వాక్యమైతే ఉంది. హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, మీరు నా దగ్గరికి వచ్చి చెప్పవలసింది ఏమంటే, మా పాపముల అన్నిటినీ పరిహరింపుము ప్రభువా, ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పిస్తున్నాము. నీవు మా యొద్ద నుండి అంగీకరింపవలసినవి ఇవే మాకున్నవి అని ప్రార్థన చేయమని దేవుడైన యెహోవా తన భక్తుడైనటువంటి హోషేయ ద్వారా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా దేవుడు తెలియపరుస్తున్నాడంటే, ఈ వాక్యం దేవుడు చెప్పడానికి గల కారణం ఏమైందంటే, ఇశ్రాయేలీలు దేవునికి అంగీకారమైన క్రియలు చేయకపోవటం వల్ల వారు దేవుణ్ణి అంగీకరించకుండా వారు దూడలను చేసుకొని ఆ దూడలకు నమస్కారం చేస్తూ ఆ దూడలకు ముద్దులు పెట్టుకుంటూ ఆ దూడలను వారు ఆరాధించుతుండగా దేవుడైన యెహోవా దాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వారిని విడిచిపెట్టేశాడు. దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టేశాడా అంటే, పూర్తిగా అయితే విడిచిపెట్టలేదు. మన దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే, కోపిస్తూనే వాత్సల్యత చూపు దేవుడు, ప్రేమ చూపు దేవుడు. మళ్ళీ వారి బాధను చూసి వారి మీద కనికరించి తన భక్తుడైన హోషేయని పంపి వారిని సరి అవ్వమని హెచ్చరికను పంపించిన మాట ఇది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. చూసారా, దేవుడు మరలా వాళ్ళకి ఎలా చెప్పాలో తన భక్తుల ద్వారా చెప్పిస్తున్నాడు. మీరు తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల దారి తొలగిపోయారు, మరలా రండి, దేవుని యొద్దకు రండి, ఆయన ప్రేమ గలవాడు అని నువ్వు వెళ్ళి చెప్పు అని హోషేయని పంపిస్తే హోషేయ వచ్చి వారికి చెప్తున్నాడు. నువ్వు వచ్చేటప్పుడు ఎలా రావాలంటే అంటూ మాటలను సిద్ధపరచుకొని రా అంటున్నాడు ప్రభు. మాటలను సిద్ధపరచుకొని రా, ఎలా పడితే అలా రావద్దు. మాటలు నువ్వు ఏమైతే నాతో చెప్పాలనుకుంటున్నావో, ఏ మనమైతే నీలో ఉందో దాన్ని ముందుగా నీ హృదయంలో దాన్ని భద్రపరుచుకొని స్థిరపరచుకొని అప్పుడు నా యొద్దకు రా అంటున్నాడు ప్రభు. అలాగే వెళ్ళారు, దేవుని కృపను వారు పొందుకున్నారు. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటుంటాం. ఏమి మాట్లాడాలో ముందుగానే ప్రిపేర్ అయ్యి రమ్మంటున్నాడు ప్రభు. సిద్ధపరచుకొని, మాటలు సిద్ధపరచుకొని వద్దకు రండి అంటున్నాడు. ఎలాగా ప్రభా, ఈరోజు నేను ఈ నిబంధన కలిగి ఉన్నాను ప్రభా, ఈరోజు నేను నిన్ను ఇది అడగాలనుకుంటున్నాను ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో నేను ఎంతసేపు గడపాలనుకుంటున్నాను ప్రభా అని ఒక ప్రిపరేషన్గా, ఒక ప్రిపేర్డ్గా, ఒక సిద్ధపాటుతో హృదయంలో ఆ మాటలను భద్రపరుచుకొని నన్ను అడగండి. రోజు రొటీన్గా చేసే ప్రార్థనగా కాకుండా మాటలను సిద్ధపరచుకొని రమ్మని ప్రభు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. దావీదు అంటాడు 5వ కీర్తన 3వ వచనంలో, యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన ద్వారా నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందునని. చూసారా, దావీదు ఎంత చక్కని ప్రార్థన పరుడు. దావీదు నిత్యము దేవునితో గడిపేవాడు. ప్రతిదీ కూడా తన హృదయంలో ఏమైతే ఉందో దాన్ని దేవుని సన్నిధిలో పెట్టి దేవుని యొద్ద నుంచి పొందుకునేవాడు. యేసు ప్రభువు వారు కూడా కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ మాటలు చెప్తున్నారు.
మత్తయి సువార్తలో ఉంటుంది 6వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకొద్దు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేసే వాళ్ళుగా ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా మా సొత్తు అంటారు. వాళ్ళు మా సొత్తు అన్నవాళ్ళు దేవుని ఎలా చూడాలి? ఎంతో ఘనంగా ఎంచాలి. కానీ దేవుడైన యెహోవాను వారు చాలా సింపుల్గా పడేసేవారు, సింపుల్గా తీసుకునేవారు. ప్రభువుని భయము భక్తి లేకుండా చాలా సింపుల్గా తీసుకునేవారు. దేవునికి వారి నుండి అది చూసి నచ్చేది కాదు. అంతగా దేవుని వారు కనపరిచేవారు కాదు. ప్రభు అనేవాడు, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదని. అయినా చెప్పినా సరే వారు మరలా అదే తప్పు మీద తప్పులు అలా చేస్తూ ఉండి దేవునికి ఎంతో బాధ కలిగించేవారు. నిజానికి మనం ఒక అధికారి దగ్గరికి, సామాన్య మనిషి అయినటువంటి ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తాం? ఎంతో సిద్ధపడుతూ వెళ్తాం. నేను ఏం మాట్లాడాలి ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఏం మాట్లాడితే నా మాటలు ఆయనకు అర్థమవుతాయి, నా పని అవుతుందని 1కి 10 సార్లు మనం ప్రిపేర్ అవుతాం. ఇంటి దగ్గర మాటలు ప్రిపేర్ అవుతాం, రాసుకుంటాం. ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికే ఇంత ప్రిపరేషన్తో మనం వెళ్తామే, పరమ తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఇంకెంత భయము భక్తితో ప్రిపరేషన్తో వెళ్ళాలండి. సుంకరి పరిసేడు ప్రార్థన చేస్తున్నారు. సుంకర బయట నుంచి అంటున్నాడు ఎంతో దీనుడిగా, అయ్యా ఆకాశం వైపు నా చేతులు ఎత్తడానికి కూడా ఎలాంటి అర్హుణ్ణి కాను, పాపినని ప్రార్థన చేశాడు. అటువంటి దీనమైన మనసుతో మనం ప్రభు యొద్ద నుంచి మనం అడిగి పొందుకోవాలి, ప్రిపరేషన్తో వెళ్ళాలి. ప్రభు అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో, ప్రభువుని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించనని. మనకి ప్రభు బాగా దగ్గరగా ఉన్నాడు కదా, ప్రార్థన చేస్తే అయిపోతుంది కదని ప్రభు అంటే పని జరగదు. తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాడే నా తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభు మాట్లాడుతుంది. ప్రతి దానికి కూడా మనం సిద్ధపాటుతో ఉండాలండి. నువ్వు ఆదివారపు వర్షిప్కి వెళ్ళినా, ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, ఈరోజు ప్రిపరేషన్తో ప్రిపేర్డ్గా రా నా దగ్గరికి, ప్రిపేర్డ్గా రా. వచ్చి నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం కాదు, నువ్వు ప్రిపేర్డ్గా వస్తా, నువ్వు ఏం మాట్లాడాలో నీకు తెలుస్తుంది. నువ్వు ప్రిపరేషన్ లేకుండా వచ్చేసి ప్రార్థన చేస్తే ఏదేదో మాట్లాడేస్తావు, అది నాకు ఇంపైన ప్రార్థన కాదు. ఆ మాటలు నాకు వింపుగా ఉండవు. ముందుగా మాటలను సిద్ధపరచుకొని నా యొద్దకు రా అని ప్రభు ఈరోజు మన అందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నారండి. ప్రతి పనికి కూడా సిద్ధపాటు ఉంది. ప్రిపరేషన్ లేకపోతే ఏ పని కూడా జరగదు. అది ఏదైనప్పుడు కూడా మనం ఎగ్జామ్ రాయాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏది చేయాలన్నా ప్రిపరేషన్ ఉంటుంది. అలాగే నా సన్నిధికి మీరు వచ్చేటప్పుడు ప్రిపేర్డ్గా రండి, సిద్ధపాటుతో రండి, మాటలను సిద్ధపరచుకొని రండి. ఏది పడుతుంది మాట్లాడడానికి రావద్దు అని ప్రభు ఈరోజు మనందరితో ఒక హెచ్చరికగా మాట్లాడుతున్నారు నా ప్రియ సహోదరుడు. కనుక మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఎంతో ప్రిపరేషన్తో, అయ్యా నేను నీ సన్నిధికి వచ్చి ఇది అడగాలనుకుంటున్నాను ప్రభా, నువ్వు నాకు అది దయచేయి ప్రభా అని ఖచ్చితంగా అది హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటను వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో విత్తు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది పంటను నువ్వు కోస్తావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ మాటలను మనందరి జీవితంలో నెరవేర్చుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.